హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పికిల్స్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? పచ్చళ్ళంటే ఇష్టపడే ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. ఈ వీడియోస్ బాగా చూస్తూ షేర్లు చేస్తున్నందుకు. అతి తక్కువ టైంలోనే 10,000 వరకు ఫాలోవర్స్ వచ్చారు. ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. సో ఈరోజైతే మీకు ఫంక్షన్స్లలో కానివ్వండి, ఎక్కడైనా మనం ప్రయాణాలు చేసినప్పుడు కానివ్వండి, మనం పచ్చళ్ళు తీసుకెళ్లాలన్నా లేకపోతే టక్కన అక్కడున్న ఐటమ్స్‌తోనే చేసుకోవాలన్నా ఈ క్యాలీఫ్లవర్ పచ్చడి అనేది ది బెస్ట్ ఆప్షన్ అండి. ఎందుకంటే వాటిని చాలా ఈజీగా చేసుకోవచ్చనమాట. ఆ పచ్చడిని ఈరోజు చూపించబోతున్నాను. క్యాలీఫ్లవర్ పచ్చడి. తప్పకుండా మీకు నచ్చుతది. చూసేయండి. శుభ్రంగా వీటిని కడిగి గోరువెచ్చని నీళ్ళలో వేసుకొని దాని తర్వాత వీటిని తడంతా పోయేలాగా ఆరబెట్టుకోవాలండి. ముందుగా వీటికి కావాల్సిన వాటిని మనం తీసుకొని వేపుకుందామండి. ఏమేం కావాలో చెప్తాను చూడండి. నేను 4 అంటే 5 పెద్ద సైజు క్యాలీఫ్లవర్ తీసుకున్నానండి. అందుకు గాను మెంతులు ఒక 2 స్పూన్లు, ఆవాలు ఒక 2 స్పూన్లు, జీలకర్ర 1.5 స్పూను వీటిని మనం చక్కగా నూనె లేకుండా వేపుకుందామండి. వీటిని చిటపట అనేలాగా, అలాగే మంచి అరోమా అంటే మంచి సువాసన వస్తుందండి. ఆ సువాసన వచ్చేంత వరకు వీటిని వేపుకొని దాని తర్వాత రోటిలో మనం దంచేసుకుందాం. ముఖ్యంగా ఈ పచ్చళ్ళు మిక్సీలో చేసుకోవచ్చు ఈ పొడులు అనేవి, కానీ రోటిలో దంచడం వల్లనే చాలా మంచి రుచి అయితే వస్తుందండి. ఆ రోటి మహత్యము, ఆ రోటి కర్ర, రోకలి అంటారు కదా, ఆ రోకలి వల్ల మంచి ఆ రోకలి వల్ల కూడా మనకి మంచి అరోమా వస్తుందంట, మంచి టేస్ట్ వస్తుందంట. పెద్దవాళ్ళు చెప్పింది మాట ఇది. ఓకే, వీటిని వేపుకుందాం. చూసారండి, చిటపట అంటున్నాయి చూడండి. మీకు మంచి ఫోకస్లో ఎలా చూపిస్తున్నాను. ఇప్పుడు మనం వీటిని దించేసుకోవడమేనండి. ఎందుకంటే ఆల్రెడీ వాటికి వేడి ఉంటుంది. మనం దింపే లోపు అవి నల్లగా అయిపోతాయి. మళ్ళీ అలా అవ్వకూడదు. దగ్గరుండి ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఈ పొడి మీకు ఎక్కువగా అనిపిస్తే కొంచెం తీసి దాచిపెట్టుకోండి. ఎప్పుడైనా కారం ఉప్పు వేసుకొని ఎల్లిపాయ నలిచేసుకొని పల్లి నూనె వేసుకొని కమ్మగా తినచ్చు. కొత్త పచ్చళ్ళలాగా పులుసులలో కూడా బాగుంటుంది ఈ పొడి. ఓకే అండి, ఇప్పుడు మనం దింపేసుకుందాం. ఇదిగోండి, మనం రోట్లో వేసేసుకుంటున్నాను. వీటిని మెత్తగా దంచుకుందాం. సో వీటిని బాగా ఇప్పుడు దంచుకుంటా చూడండి. కళ్ళ ముందు చక్కగా పొడి అయిపోతాయి. మంచిగా వేపుకున్నాం కదా, అసలు ఎంత సువాసన అండి. అసలు కొత్త పచ్చడి పెట్టాము అంటే వీటితోనే వస్తుంది ఆ వాసన, సువాసన అద్భుతంగా. మనకి అంటే తమిళనాడు పచ్చళ్ళకి మన పచ్చడి కొన్ని తేడాలు ఉంటాయండి. ఏంటంటే నాకు తెలిసినవి సోంపు మిరియాలు. మనం ఎక్కువగా సోంపు మిరియాలు తక్కువగా వాడతాము, వాళ్ళు ఎక్కువగా వాడుతూ ఉంటారు. నేను గమనించింది అయితే అది. సో వీటిని మంచిగా పొడి పట్టుకున్నా చూపిస్తాను. అసలు పొడిలు రుబ్బుతుంటేనే అసలు ఎంత కమ్మడి వాసన వస్తుందో. పచ్చళ్ళు ఉన్నాయి కదా అని రోజు హెవీగా తినకూడదండి, వేడి చేస్తూ అంటారు. కాకపోతే మజ్జిగ అవన్నీ తింటూ ఎవరి జాగ్రత్తలు వాళ్ళకి తెలుసులేండి. ఉంది కదా అని మొత్తం ఎవరు తినరు నాకు తెలిసి. అప్పుడప్పుడు అయినా తింటూ ఉంటారు కదా నాలాగా. అయితే చిన్నప్పటి నుంచి ఏమో లస్సీలు తాగి చాలా స్మూత్గా పెరిగిన బాడీ అయితే ఏం కాదు నాది, కొంచెం అలవాటే. అండ్ ఇంకో విషయం ఏంటంటే తమిళనాడులో చేసే పచ్చళ్ళు మరి అలాగే మనం తినే పచ్చళ్ళు రకరకాల డిఫరెన్స్ ఉన్నాయండి. అన్నీ గమనిస్తున్నాను. దాదాపుగా అన్నీ కూడా మీ దగ్గర తీసుకొచ్చి చూపిస్తానండి. చూసారండి, మంచిగా మెదిగిపోయింది. కొంచెం గరుకుతనం అనేది ఉంటుంది, బాగుంటుంది. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఎల్లిపాయలు కూడా దంచేసుకున్నానండి. ఇప్పుడు వీటిని పక్కకు తీసుకుంటున్నాను. ఇప్పుడు పచ్చడి కలిపేద్దాం రండి. శుభ్రంగా కడిగి తడి అనేది లేకుండా ఎండకి ఆరబెట్టేసుకొని పురుగులు ఏమి లేకుండా చూసుకొని చక్కగా తెచ్చుకున్నటువంటి ఈ క్యాలీఫ్లవర్ రెడీగా ఉందండి. ఇప్పుడు పచ్చడి పెట్టే విధానం చూపిస్తాను రండి.
మీరు కొంచెం పచ్చడి పెట్టుకున్నారనుకోండి, వేడి నీళ్ళలో వేసి కూడా పెట్టుకోవచ్చు, పాడవదు. కాకపోతే ఎక్కువ పచ్చడి పెట్టుకున్నప్పుడు తడి అనేది ఉండకూడదండి. సరేనా? ఇప్పుడు చేసే విధానం చూపిస్తాను, దగ్గరికి వచ్చేయండి. ఓకే అండి, ఇప్పుడైతే మనం రెడీగా పెట్టుకున్నాం కదా ఐటమ్స్. సో ఇప్పుడు ముందు దీనికి ఏమేం చేయాలో చూపిస్తాను, చూసేయండి. మనకు కావాల్సినవి ఏంటి అంటే అండి, కారము, ఉప్పు, ఇప్పుడు ఇందాక మనం పచ్చడి కోసం నూరినటువంటి మసాలాలు, మన వెల్లుల్లిపాయలు, నిమ్మకాయ రసం, నూనె, ఇవి సరిపోతాయండి. మీరు పోపు పెట్టుకునే వాళ్ళు అనుకుంటే పోపు పెట్టుకోవచ్చు. నేనైతే పోపు పెట్టకుండానే తింటాము. ఎప్పుడైనా కావాలంటే కొంచెం పోపు పైన వేసుకోవచ్చు, ఎందుకంటే నిలువ పచ్చడి దానిలో నేను పోపు వేయను. ఓకేనండి. సో ఇప్పుడు దగ్గరికి వచ్చేసేయండి, మొత్తం చూపించేస్తాను. ముందుగా మనం వీటికి ఆయిల్ వేసుకోవాలండి. పల్లి నూనె వేసుకోండి. పల్లి నూనె వేసుకుంటే ఆ పచ్చడి అమోఘంగా ఉంటుంది అన్నమాట. సరేనా? చాలా చాలా బాగుంటుంది. ఈ పెద్ద పెద్ద ముక్కలు ఏమైనా ఉంటే కొంచెం చిన్నగా చేసేసుకోండి. బయట ఎండ మాత్రం మామూలు కొట్టట్లేదండి, చాలా చాలా వేడిగా ఉంది. జాగ్రత్త అండి, కిడ్నాపులు పిల్లలు జరుగుతున్నాయి కదా, చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లలకి అన్నీ చెప్పండి, ఎవరు పిలిచినా వెళ్ళకూడదు అని చెప్పేసి. ఈవెన్ చుట్టాలు కూడా స్కూల్కి పంపించేసి పిల్లల్ని తీసుకురమ్మని చెప్పేసి చెప్పకండి. ఇప్పుడు ముక్కలకి అన్నిటికీ మంచిగా నూనె పట్టించాలండి, ఎందుకంటే ఈ నూనె పడితే ముక్కలు మంచిగా ఉంటాయి అన్నమాట. పచ్చి పచ్చివి కదా అనుకుంటారేమో, ఈ పచ్చడి పచ్చిగా పెడితేనే తర్వాత కరకర అంటూ చాలా సూపర్గా ఉంటుందండి పచ్చడి అయితే. ఓకే, ఇప్పుడు దీంట్లో నిమ్మకాయ రసం అండి, ఒక నాలుగు కాయలు నిమ్మకాయ రసాన్ని పిండుతున్నాను. నిమ్మకాయ రసం వల్ల చాలా చాలా టేస్ట్ వస్తుంది. ఇంకా చిన్నగా కావాలంటే చేసుకోవచ్చు, మీకు ఇంకా చిన్నగా కావాలి ముక్కలు అనుకుంటే చేసుకోవచ్చు అండి, నో ప్రాబ్లం లేదు. కాకపోతే ఈ లెవెల్లో ఉంటే బాగుంటుంది అన్నమాట. సో ఇప్పుడు ఇందులో పసుపు యాడ్ చేసుకుందామండి. పసుపు ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి. పసుపు వేసుకొని కూడా ముక్కలకి మంచిగా పట్టించండి. ఇప్పుడు మనం చేసుకున్నటువంటి మసాలా పొడి అండి, ఇది మొత్తం వేయట్లేదు, కొంచెం ఉంచుకుంటున్నానండి నేను కారపొడిలో కలుపుకుందామని. అలాగే ఎల్లిపాయలండి, ఎల్లిపాయ ముద్ద. కారము నేను నానుడిగా వేస్తాను, అంటే దీనికి ఒక కొలత ప్రకారం 2 కప్పులు కారం పడుతుందండి. రెండు కప్పుల కారము, ఒక కప్పు ఉప్పు వరకు పడుతుందండి 2 కప్పులకి నేను వేసేది. మీరైతే చూసి వేసుకోండి. ఇప్పుడు నీట్గా కలుపుకుందాము. మంచిగా కలుపుకోండి. చూసారా, చూడగానే తినాలనిపించేలా ఉంటుందండి. ఇప్పుడు ఇందులో ఇంకొంచెం ఆయిల్ వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఆయిల్ ఎంత కావాలో అంత. దాదాపుగా 1/2 కిలో నూనె వరకు పడుతుందండి మనకి. 1/2 కిలో నూనె అయితే కరెక్ట్గా ఉంటుంది వీటికి. కారం కూడా కొంచెం పడుతుంది, ఇంకొంచెం ఆయిల్ పడుతుంది. మీకు ఇవి ఎక్కువగా కారం వద్దు, ఇది చాలు అనుకుంటే ఇది సరిపోద్ది మీకు.
ఇంక ఇప్పుడు ఇది ఇలా అన్నంలో తింటే ఉంటుందండి రుచి. అబ్బా సూపర్. ఇంకా మీరు ఆయిల్ ఎక్కువ వేసుకొని కారం ఎక్కువ వేసుకుంటే మీరు పచ్చళ్ళలో మామిడికాయ పచ్చళ్ళలాగా గ్రేవీ వస్తుంది. అలా వద్దు, మాకు ఇలా ముక్కకి అంటుకుపోయే విధంగా ఉండాలన్నా సరిపోద్ది. ఇలా సీసాలో పెట్టుకుంటే సరిపోద్ది అనమాట. ఇప్పుడు కొంచెం కారమును మనం ఆయిల్ కొంచెం వేసేద్దాం. కొంచెం ఆయిల్ కొంచెం కారం కలుపుకున్నాను నేను. ఇది మనకి మంచిగా ఊరిపోద్ది అనమాట, ఆయిల్ అంతా కిందికి వచ్చేస్తుంది. ఓకేనా, ఇలాగ మనం సీసాలో వేసేసుకోవచ్చు. ఇప్పుడు కాబట్టి అప్పుడు కొంచెం మనం అన్నంలో వేసుకొని తింటే అబ్బా అమృతం తిన్నట్టుగా ఉంటుంది. ఇప్పుడైతే మీ అన్నంలో ఎలా ఉందో తిని టేస్ట్ చెప్తాను. పచ్చి పచ్చి ముక్కలు అనుకోకండి, అదే టేస్ట్ దీనికి. సరేనా, తెలియని వాళ్ళకి చెప్తున్నా, తెలిసిన వాళ్ళకైతే తెలుసు. చాలా బాగుంటుంది అసలు. చూడండి అదిరిపోద్ది అసలు పచ్చడి మాత్రాన. బా ఏమో రుచి వస్తుందండి. ముక్కకి రుచి అదిరిపోద్ది అనమాట. ఇప్పుడు ఇదంతా కూడా మనం జాడీలో తీసేసి పెట్టుకుందాం. జాడీలో ఎందుకు పెట్టాలి అంటానంటే, జాడీలో ఏంటంటే ఉష్ణోగ్రత ఒకేలాగా అడ్జస్టబుల్ అవుతుంది. ఒక్కోసారి టెంపరేచర్ తగ్గచ్చు పెరగచ్చు కదా, దాని జాడీలో అయితే పాడవదు, ఒకేలాంటి టెంపరేచర్ ఉంటుంది అంటారు. అందుకని జాడీలో పెడితే పాడవు అని అంటారు. ఓకే, ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం. జాడీలో వేసుకొని, జాడీలో వేసుకున్నా అండి. ఇది కింద కారం తీసిన జాడీని నీకు చూపిస్తున్నా, జాడీలో పెట్టి అంతే. మిగతా అంతా కూడా మా వాళ్ళు తీసుకెళ్తారండి, మాకేం ఉంచరు. మా కెమెరామెన్ పెద్ద దొంగ, పచ్చళ్ళు ఎతకపోతాడు, పచ్చళ్ళ దొంగ. ఆయనకి ఇప్పుడు ఇలా పెట్టాలి. చూసారా, నూనె మీరు కావాలంటే పైన పోసుకోండి, నూనె పోసుకోకపోయినా పర్వాలేదు, పాడవదు. సరేనా అండి. ఈ మిగతా అంతా కూడా ఇంకో సీసాలో తీసుకొని ఈ అన్నం కలుపుకొని తిందాం రండి. ఇదిగోండి పచ్చళ్ళు అయితే ఇలా పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో రైస్ వేసాను, రండి కలుపుకుందాం. బా నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయండి చూస్తుంటేనే. అసలు అద్భుతమైన అరోమా వస్తుంది. ఆహా, ఓహో చూడండి. ఆహా, ఓహో, ఇంకా నా వల్ల కావట్లేదండి, తినేస్తున్నాను. టేస్ట్ ఎలా ఉందో చెప్తాను మీకు. బా నోట్లో అసలు నీళ్ళు ఊరుతున్నాయి తింటుంటే. ఎంత బాగుందో. తప్పకుండా మీరు ట్రై చేయండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి అమ్మా. థ్యాంక్ యూ సో మచ్.